ఈరోజు వీడియోలో మనం మౌలి ఫిష్ బ్రీడింగ్ గురించి అయితే తెలుసుకుందాము. అండ్ అలాగే ఫిష్ పిల్లలు పెట్టే క్లిప్స్ కూడా చాలా ఉన్నాయి చూడండి. అండ్ మౌలి ఫిషెస్ మెయింటెనెన్స్, మేల్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ మొత్తం అన్నీ అయితే చేశాను. వీడియోస్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి. ఫస్ట్ అయితే మనం ఒక మెయిల్ని ఒక ఫీమేల్ని సెపరేట్గా చేసి అయితే పెట్టుకోవాలి. లేదు బ్రో మా దగ్గర చాలా ఉన్నాయంటే అవన్నీ కలిపేసి ఉంచుకోండి మెయిల్ ఫీమేల్. వాటి అవే బ్రీడింగ్ అయితే పెడితే మధ్యలో ఒక చిన్న బ్రీడింగ్ బాక్స్ లాంటిది ఏమైనా పెట్టుకుంటే దాంట్లోకి అయితే పిల్లలన్నీ అయితే వచ్చేస్తాయి. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మెయిల్ ఫీమేల్ని తీసుకున్న తర్వాత వాటి కోసం ఒక ట్యాంక్ అనేది అయితే రెడీ చేసి అయితే ఉంచి ఆ ట్యాంక్ సెటప్ ఎలా చేశాను చెప్తాను. ముందు మనం కొంచెం స్పేస్ ఉన్న ఒక ట్యాంక్ అనేది తీసుకోవాలి, ఫిషెస్ ఈజీగా స్విమ్ చేసుకునే విధంగా. చేసుకున్న తర్వాత ఏదైనా హైడింగ్ ప్లేసెస్ ఇలా స్టోన్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. పెట్టుకున్నట్టుగా పెట్టుకోకపోయినా ఒకటే, నేనైతే ఇలా పెట్టాను. పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫిషెస్ని టెంపరేచర్కి మ్యాచ్ చేసిన తర్వాత ఫిషెస్ని అయితే వదులుకోవాలి. అండ్ అలాగే ఒక లైవ్ ప్లాంట్ కూడా అయితే పెట్టాను. లైవ్ ప్లాంట్స్లో వాటర్లో పెరిగే ఏ లైవ్ ప్లాంట్ అని పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే మనీ ప్లాంట్ అవైలబుల్గా ఉంది కాబట్టి ఆ టైంకి మనీ ప్లాంట్ అనేది పెట్టాను. అండ్ అలాగే ఇప్పుడు చూసారు కదా వైట్ కలర్ది ఫీమేల్ అనమాట. అండ్ అలాగే బ్లాక్ అండ్ కొంచెం లైట్ గోల్డ్ కలర్ ఉంది కదా, బ్రౌనిష్ కలర్, అది మెయిల్ అనమాట. చూసారా, వేసిన వెంటనే బ్రీడింగ్ అయితే స్టార్ట్ చేసేసాయి. ఈ బ్రీడింగ్ ప్రాసెస్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇలా బ్రీడింగ్ చేసుకుంటాయి అనమాట. చేసుకున్న తర్వాత ఎన్ని డేస్కి మనం ఫిషెస్ని కరెక్ట్గా చూడాలంటే ఇన్ డేస్ అన్ డేస్ అని పర్టికులర్గా అయితే ఉండదు, మనం అబ్జర్వ్ చేసుకోవడమే. చాలామంది 30 డేస్ అనేస్తారు, 20 డేస్ అనేస్తారు, 15 డేస్ అనేస్తారు. అలాగైతే ఎక్కడ డేస్ బెట్ అయితే ఉండదు. నేను చెప్పేది వినండి క్లియర్గా. ఫీమేల్ స్టమక్ అనేది బాగా బిగ్ అయితే అవుతుంది. అవ్విన తర్వాత ఫీమేల్ ఇంకా హైడింగ్ పొజిషన్కి వెళ్ళి మెయిల్ని దగ్గరికి అయితే రానివ్వదనమాట. రానివ్వకుండా పొడిసేయడం గట్ట అయితే చేస్తుంటుంది మెయిల్ని దగ్గరికి వస్తుంటే. అండ్ అలాగే ఆల్మండ్ లీఫ్ కూడా వేసుకోండి. ఒకవేళ ఫస్ట్ డే మీద లేకపోతే ఇలాగని ఆ దగ్గర కొన్ని డేస్ తర్వాత ఆల్మండ్ లీఫ్ వేసాను చూడండి, ఓకేనా. అండ్ ఫీమేల్ ఇంకైతే ఎలాంటి టైంలో ఫిషెస్ని పెడుతుంది అంటే ఎర్లీ మార్నింగ్ ఎలాంటి అవుడైతే పెడుతుంది. నేను పొద్దున్న లేచి చూసినోడికి అయితే పెట్టింది. అండ్ అలాగే ఈ ట్యాంక్ సెటప్ ఇలాగా దగ్గర 1 మంత్ దాట్ అయితే ఉన్నదనమాట. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వాటర్ క్వాలిటీ కానీ వాటర్ డిక్రీజ్ కూడా అయిపోయింది కిందకి. 1 మంత్ వరకు ఇలా ట్యాంక్ సెటప్ అయితే ఉంది. ఫీమేల్ స్టమక్ అనేది కూడా చాలా పెద్దగా అయితే అయిపోయి యాక్చువల్గా నిన్నే మెయిల్ని డివైడ్ చేద్దాం అనుకున్నా, బట్ నైట్ అయితే అయిపోయింది. వీడియో షూట్ చేయడం కోసం అనేది ఈరోజు మార్నింగ్ వరకు ఉంచితే నేను వెళ్ళి చూసినప్పటికీ లక్కీగా పిల్ల అయితే పెట్టింది. అండ్ అలాగే మీ అందరి కోసం నేను దగ్గర 4-5 అవర్స్ ఆ ట్యాంక్ దగ్గర అలాగుండి పిల్లలు పెడితే బాగుండు కరెక్ట్ వీడియో క్లిప్స్ అయితే తీద్దామని చెప్పేసి అయితే నేనైతే చాలా ఎదురైతే చూశాను. నేను అనుకునే విధంగా ఏదో పోనీ వీడియో బ్లర్రో మరి ఏమో తెలియదు, కానీ వీడియో క్లారిటీగా ఉందో లేదో కింద అయితే కామెంట్ చేయండి. అండ్ అలాగే మనం ఏం చేస్తామంటే ఇక ఫీమేల్ దాన్ని మెయిల్ని దగ్గరికి రానివ్వక ముందే మనం మెయిల్ని అయితే డివైడ్ చేసేసుకోవచ్చు. లేదంటే ఫీమేల్ ఎప్పుడైతే పిల్లలు పెట్టడం స్టార్ట్ చేసిందో మెయిల్ని అయితే ఖచ్చితంగా డివైడ్ చేసేయండి. చేయకపోతే మెయిల్ అనేది డిస్టర్బ్ చేస్తుంది వెళ్ళి బ్రీడింగ్ చేయడం అలాంటప్పుడైతే అసలు బాగోదన్నమాట. మెయిల్ని తీసేసి పక్కన పడేస్తాం అనుకో, వేసేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఫీమేల్ అనేది హ్యాపీగా నీట్గా అయితే పెడుతుంది. అండ్ అలాగే లైవ్ ఫుడ్ కూడా వేసాను, మైక్రోవామ్ కల్చర్, మీరు అందరూ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ పిల్లలు పెట్టింది కదా, యాక్చువల్గా మీకు ఇక్కడ 3 minutesకే పిల్లలు పెట్టేసింది వీడియో, కానీ నేను 30 days. అండ్ అలాగే ఈ వీడియో ఎంతసేపు వచ్చిందో మీకు తెలుసా, దగ్గర 30 minutes అయితే వచ్చేసింది వీడియో మొత్తం క్రాప్ చేసి కరెక్ట్ పిల్లలు అయి పెట్టిన దగ్గర అలాంటి దగ్గర అయితే మీకు కరెక్ట్ చూపిస్తుందని చూడండి. ఫీమేల్ అయితే ఫుల్ యాక్టివ్గానైతే ఉన్నది. ఎందుకంటే ఒకసారి నేను లైవ్ ఫుడ్ అయితే ఇచ్చేసాను, మైక్రోవామ్ కల్చరు, ఫీమేల్ అయితే తిన్నది. నేనెందుకు లైవ్ ఫుడ్ వెంటనే వేసానంటే లేదంటే ఈ పిల్లల్ని అన్నిటిని తినేస్తుంది అనమాట ఫీమేల్. ఫస్ట్ స్టెప్ చెప్తాను క్లియర్గా చూడండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక బ్రీడింగ్ పేర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, మెయిల్ని ఫీమేల్ని, ఓకేనా. మీరు ఏ పేరు అయితే బ్రీడింగ్ చేస్తుందో అదైతే కరెక్ట్గా చూసుకొని తీసుకోండి. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఫీమేల్ మెయిల్ని అయితే అటాక్ చేసేస్తుంది. అటాక్ చేయడం వల్ల మెయిల్ అనేది బ్రీడింగ్ చేయదు, మెయిల్ కూడా చనిపోతుంది అనమాట. మీరు ఎప్పుడైనా షాప్స్లోకి వెళ్ళినప్పుడు కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చూసే తీసుకోండి. ఎందుకంటే నేను 2 మేల్స్ అయితే తీసుకొని వచ్చాను. ఒకటేమో బ్లాక్ కలర్, ఒకటేమో ఆరెంజ్ కలర్. బ్లాక్ దాన్ని అయితే ఫీమేల్ అసలు దగ్గరికి రావట్లేదు, కానీ ఆరెంజ్ దగ్గరికి వస్తుంది. ఇందట్లో ట్విస్ట్ ఏంటో తెలుసా, బ్లాక్ది ఇంకా సైజ్ చాలా పెద్దది ఈ మేల్తో పోల్చుకుంటే. అంటే మీకు అర్థమైందా, ఏదైతే బ్రీడింగ్ పేరు సెట్ అయిందో అదే మనం అలా తీసుకోవచ్చు. అయితే చూడండి,
పిల్లలైతే ఒక్కసారి స్టార్ట్ చేసింది. అండ్ ఫస్ట్ స్టెప్ మీకు చెప్పాను కదా! ఫస్ట్ మేల్‌ని, ఫీమేల్‌ని ఐడెంటిఫై చేసుకొని ఆ పేరు అనేది తీసుకోవాలి. సెకండ్ స్టెప్ మనం ఏం చేయాలంటే ట్యాంక్ సెటప్ అనేది చేసుకోవాలి. ఐదర్ టబ్ ఆర్ గ్లాసు. దాని తర్వాత స్టెప్ ఏం చేస్తారంటే ఫిషెస్‌ని టెంపరేచర్‌కి మ్యాచ్ చేసి ఆ ట్యాంక్‌లో అనేది వదిలేయాలి. థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఆల్మండ్ లీఫ్ పెట్టుకోవాలి. ఆల్మండ్ లీఫ్ లైవ్ ప్లాంట్స్ ఓకేనా. ఫిఫ్త్ స్టెప్ లైవ్ కల్చర్ అయితే వేసుకోవాలి. చూసారా ఎంత ఎగ్జాక్ట్‌గా పిల్లలైతే పెట్టిందో. ఈ వీడియో క్లిప్ కోసం నేను దగ్గర 4-5 గంటలైతే అలాగ ఉండిపోయాను భయ్య కెమెరా పట్టుకొని. మీరు అబ్జర్వ్ చేయొచ్చు అసలు చూసుకోండి. అగో అక్కడ నా నీడ కూడా పడుతుంది. అలా చూసుకొని అయితే ఉండిపోయాను. అండ్ చూసారా ఎలా పెడుతుందో పిల్లలు. నేనైతే నా కళ్ళతో ఎంతో అద్భుతంగా చూశాను. కానీ మీరు చూడగలుగుతున్నారా? మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? ఖచ్చితంగా ఈ వీడియో కింద అయితే లైకులు చేసి కామెంట్లు అయితే పెట్టండి అబ్బా. ఖచ్చితంగా మీరు అది చేయాలి. ఎందుకంటే నేను చాలా సార్లు అనుకున్నాను ఇలా ఫిష్ పిల్లలు పెడుతున్నప్పుడు కరెక్ట్గా మనం వీడియో షూట్ చేసి మన సబ్స్క్రైబర్స్కి చూపెట్టాలి అని చెప్పి చాలామంది అడిగారు కూడా. కానీ ఇదేమవుతుందంటే ఫిష్ అనేది ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎర్లీ మార్నింగ్ అయితే పిల్లలైతే పెట్టేస్తుంది అనమాట. కొంచెం చల్లగా ఉన్న టైంలో ఐదర్ 4 AM లేదంటే 5 AM ఇలాగైతే పెట్టేస్తుంది. మనం ఆ టైంలో లెగిసి ఉండం కదా. యాక్చువల్గా అన్ని ఫిషెస్ది అలాగే అయిందనమాట. మొన్న రీసెంట్గా గప్పి ఫుల్గా పిల్లలు పెట్టింది. ఒక 50-60 ఫ్రైస్ని అయితే రిలీజ్ చేసింది. బట్ నేను వెళ్ళినప్పటికీ వెంటనే ఉన్నాయి భయ్య. నేను అసలు ఇంకా వీడియో షూట్ చేయడం కావాలి ఏం అవ్వలేదు. ట్యాంక్ సెటప్ చేసిన అంత చాలా డిసప్పాయింట్ అయిపోయాను. కానీ మౌలి ఫిష్కి మాత్రం ఈసారి అలాగా ఆ తప్పు అయితే చేయలేదు. అది పెడుతున్నప్పుడు వీడియో తీసింది. చూడండి అబ్బాబ్బాబ్బాబ్బా ఎక్సలెంట్. రెండు పిల్లలు అయితే వచ్చాయి చూసారా. ఆ మొక్కల కిందకైతే మరి ఎక్కడికి వెళ్ళిపోయి తెలియదు. ఆ కిందకైతే పడిపోయిన వెంటనే అయితే ఎదడం ఇలాంటివి చెయ్యవు. పడిపోయిన వెంటనే అలాగైతే ఉంటాయి. మీకు అర్థమైంది అనుకుంటా స్టెప్స్ ఓకేనా. మౌలి ఫిష్ బ్రీడింగ్ అయితే ఇంత ఈజీగా చేసుకోవచ్చు. కానీ ఫిష్ ఫ్రైస్ని ఎలా మనం జాగ్రత్త తీసుకోవాలని కూడా నేనైతే వీడియో చేస్తాను. అండ్ అలాగే ఇప్పుడు కూడా మీకు చెప్తాను. మీరేం చేస్తారంటే ఈ ఫిష్ ఇలా పిల్లలు పెడుతున్నప్పుడు లైవ్ కల్చర్ అయితే ఫీడింగ్ అయితే ఇచ్చుకుంటే ఫిష్ ఏం చేస్తుంది అంటే లైవ్ ఫుడ్ తినడం వల్ల ఇగండి ఎక్కడ ఒకటి అబ్బా 2 కానీ ఫిష్ అయితే పిల్లలు తినేస్తుంది. ఓ నో షాట్ మ్యాన్ పిల్లల్ని తినేసింది చూసారా. ఒక్క పిల్లని అయితే తినేసింది. ఆ గాజు దగ్గరికి వెళ్ళి ఇలా కొట్టినా మరి ఇంకా అయితే మనకైతే దక్కలేదనమాట ఆ పిల్ల. కానీ మళ్ళీ ఊసేసింది. కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్ల సరిగ్గా బయటికి రాలేదు అనిపిస్తే మదరు ఒక ఆకలితో లేదు అనుకో ఆ పిల్లని పట్టుకొని మొత్తం క్లీనింగ్ అది చేస్తుంది. ఆ టైంలో కింద అయితే పిల్ల పడి మళ్ళీ ఎగుస్తుంది. చూసారా ఒక పిల్ల ఏమొచ్చి గ్లాస్ దగ్గరికి వచ్చింది. ఈ గ్లాస్ దగ్గర అల్లదైతే కదులుతుంది చూడండి. హైలైట్గా అనిపిస్తుంది. మీకు ఫోన్లో ఎలాగుందో తెలియదు కానీ నేను దగ్గర నుండి చూస్తుంటే ఆ పిల్ల అలాగ ఉండిపోయింది ఒక 5 minutes వరకు కదలకుండా. నేనే అనుకున్నా అంటే మదరు మౌత్తో పట్టుకొని తినేసిందేమో చచ్చిపోయిందేమో పిల్ల అనుకుంటే పిల్ల మాత్రం మాట కదులుతుంది. కానీ మళ్ళీ వచ్చేసింది. అటు వెళ్ళు ఒకసారి. ఆ గ్లాస్ మీద టచ్ చేస్తున్నాను కానీ వెళ్ళట్లేదు మదర్ ఫిష్. చూసారా కరెక్ట్ కొట్టాను వెళ్ళిపోయింది. ఓకేనా గైస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఫిష్ పిల్లలు పెట్టే క్లిప్స్ కరెక్ట్గా పెట్టాను మీకు మొదటి వీడియో అనుకుంటా ఓకేనా. అంత ఎగ్జాక్ట్గా తీశాను. మీకు వీడియో నచ్చే ఉంటుంది ఖచ్చితంగా. చాలామంది మౌలి ఫిష్ గురించి అడిగారు మన సబ్స్క్రైబర్స్ చాలామంది. వాళ్ళ పేర్లు ఒక్కొక్క పేరున అందరికీ చెప్తాను చూడండి గైస్. మౌలి ఫిష్ బ్రీడింగ్ అయితే ఇదే. అండ్ స్టెప్స్ చెప్పాను మీకు అందరికి గుర్తుంది కదా. ఇఫ్ సపోజ్ మీ దగ్గర మౌలి ఫిషెస్ పిల్లలు పెట్టిన తర్వాత ఏం చేస్తారు చెప్పాను కదా స్టెప్. మేల్ అనేది మనం డివైడ్ చేసేయాలి. ఫీమేల్ ఏం చేస్తుంది అంటే మొత్తం ఫ్రైస్ని అనేది రిలీజ్ అయితే చేస్తుంది. తినేస్తుంది. లేదంటే మిగతావి చనిపోతే పుట్టినవన్నీ మ్యాక్సిమం అన్నీ బతకడానికి ఛాన్స్ ఇది ఎక్కువ ఉంటుంది. 1-2 చనిపోతే పుట్టినవాడు బట్ మిగతావన్నీ బతికుంటాయి. అప్పుడేం చేస్తారంటే ఫీమేల్ మొత్తం ఫ్రైస్ని అయితే రిలీజ్ చేస్తుంది ఒక 4-5 అవర్స్కి. మీరు చూస్తే ఒకవేళ మీరు కనుక చూడలేదు ఎర్లీ మార్నింగ్ పెట్టిందంటే మార్నింగ్ కల్లా మొత్తం ఫ్రైస్ అన్ని ట్యాంకులు ఉంటాయి ఒక దగ్గర అయితే ఉంటాయి. మీరేం చేస్తారంటే ఫీమేల్ని ఐదర్ ఓల్డ్ ట్యాంకులని వేసేయచ్చు లేదంటే ఫీమేల్ని ఒక కొత్త ట్యాంకులో వేసుకోండి. కొత్త ట్యాంకులో వేసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ బ్రీడింగ్ అయితే ఏ ఫిషెస్ చేయవు కాబట్టి ఫీమేల్కి అనే స్ట్రెంత్ అయితే ఉంటుంది ఓకేనా.
చూడండి ఇదిగోండి ఇంకా పిల్లలైతే వస్తున్నాయి. ఒక్కొక్కటి అలా నెమ్మది రిలీజ్ అయితే చేస్తుంది. కొన్ని ఫ్రైస్ అలాగా వస్తున్నాయి నెమ్మదిగా. పెడితే ఒకేసారి ఒకటి పెడతది. లేదంటే అలా కొద్దిసేపు తిరుక్కొని ఒకేసారి 2, 3 అయితే రిలీజ్ చేస్తూ ఉంటదనమాట. ఏ ఫీమేల్ ఫిష్ అయినా సరే. మౌలీస్ అయితే ఇలా చేస్తాయి. గప్పీస్ అనుకో ఒక్కసారే పెట్టేస్తాయి భయ్యా. టప్ అని ఒకేసారి మనకి గప్పి కరెక్ట్ క్లిప్స్ కనుక దొరికితే హైలైట్‌గా ఉంటది తెలుసా? పెట్టడం స్టార్ట్ చేసింది ఇంక పిల్లలు మామూలు పెట్టదు. పెడితే ఎట్ ఏ టైము అది ఫస్ట్ టైం బ్రీడింగ్ అనుకో చాలా ఎక్కువ కౌంట్ అయితే వస్తుంది బేబీస్. అదే ఒక 2, 3 టైమ్స్ కానీ పెట్టిందనుకో చెప్పలేము. కొన్నిసార్లు నుంచి ఒక్కటే పిల్ల పెడుతుంది, రెండే పిల్లలు పెడుతుంది. కానీ కొన్నిసార్లు 20-50 పక్కా అనమాట. 20-50 ఏ గప్పీ ఫిష్ అయినా. మౌలి కూడా గట్టిగా పెడుతుంది. కానీ ఈ మౌలి ఫిష్ ఆల్రెడీ పెట్టేసినట్టుంది ఎక్వేరియం షాప్లోనే ఎక్కడో. ఇది మన దగ్గరికి వచ్చిన తర్వాత బాగా తిన్నగా అయితే ఉంది ఫిష్. మన దగ్గరికి వచ్చిన తర్వాత లైవ్ ఫుడ్స్, డ్రై ఫుడ్, బాగా ఎర్త్ వామ్స్ అండ్ అలాగే చికెన్ లివరు ఇలాంటి ఫీడ్ చేయడం వల్ల కొంచెం బలంగా అవి బాగా అయితే పెట్టిందనమాట. చెప్తున్నా కదా మౌలి ఫిషెస్ గురించి నేను ఇన్ డీప్ డీటెయిల్గా తెలుగులో చాలా వీడియోస్ చేశాను. చాలా ఇయర్స్ బ్యాక్ వీడియోస్ చేశాను, రీసెంట్గా చేశాను, చాలా చేశాను. మౌలి ఫిష్ ప్లేలిస్ట్ ఏకంగా ఒకే లింక్ లాగా ఇచ్చేస్తాను. చాలా వీడియోస్ ఉంటాయి. మీరు ఒక్కసారి వెళ్ళి ఆ వీడియోస్ ఒక్కసారి క్లిక్ కానీ చేస్తే మీకు అర్థమవుద్ది అనమాట. ఇలా మెయింటైన్ చేయాలి, ఎంత బాగుంటుందా ఫిష్ మెయింటెనెన్స్ అది ఇది అని చెప్పి. ఓకేనా గైస్, నేను ఈ ఫిష్ని ఎలా చేశాను అనేది మీరు చూడండి, మీకు చూస్తే అర్థమైతే అవుతుంది. అండ్ ఇదివరకు నేను ఏ బ్రీడింగ్స్ చేశానంటే మీకు చెప్తా చూడండి. మౌలి ఫిషెస్ చేసాము, అండ్ అలాగే గప్పీ చేసాం, గోల్డ్ ఫిష్ బ్రీడింగ్ మీద కూడా వీడియో చేసాం, అండ్ అలాగే బీటా ఫిష్ బ్రీడింగ్ ఎగ్జాక్ట్గా చేశాను. అండ్ అలాగే బీటా ఫిష్ ఎందుకు బ్రీడింగ్ అన్సక్సెస్ అవుద్ది అని చెప్పి దాని మీద కూడా వీడియో చేసా. ఇంకా చాలా బ్రీడింగ్ మీద వీడియోస్ ఉన్నాయి భయ్య. వాట్ నాట్ ఇవన్నీ కాదు, చాలా అయితే ఉన్నాయి. మీకు ఒకసారి వెళ్ళి చూపిస్తే అర్థమవుతుంది. అండ్ అలాగే ఇదనే కాదు, అవుట్డోర్ పాండ్ ఎలా మెయింటైన్ చేయాలని చేశాను, ఇండోర్లో ఎక్వేరియంస్ ఎలా చేయాలో చేశాను వీడియోస్. అండ్ అలాగే ఎక్వేరియం పైన బాగా గీతలు అయితే వచ్చేస్తాయి కదా, వైట్ స్క్రాచెస్, అవి కూడా ఎలా మనం స్కేల్స్ రిమూవ్ చేయాలని చెప్పి కూడా వీడియోస్ చేశాను. డిసీజ్ క్యూరింగ్ మీద వీడియోస్ ఉన్నాయి. అండ్ అలాగే ఫిషెస్కి ఒకవేళ ఫిష్ చనిపోయే స్థితిలో ఉన్న మనం ఎలా కాపాడాలని చెప్పి వీడియోస్ ఉన్నాయి. ఏ ఆక్సిజన్ ఏ ఫిష్కి పెడితే బాగుంటుందని చెప్పి ఉంటాయి వీడియోస్. మీరు ఒక్కసారి చూడండి భయ్య మన ఛానల్ మొత్తం. ఫస్ట్ టైం ఎవరైనా వాచ్ చేసిన వాళ్ళు అనుకున్నట్టయితే. ఓకేనా, ఫిషెస్ ఫ్రైస్ అన్నీ అయితే కొంచెం స్విమ్ చేయడానికి అయితే చాలా నీట్గా అలాగే తిరుగుతున్నాయి. పైనుంచి తీసాను ఒకసారి. మరి ఇప్పుడు ఏంటంటే నేను చేసిన స్టెప్ చూడండి, చాలా బాగుంటుంది. ఫీమేల్ ఫిష్ని అదే ట్యాంక్లో ఉంచుతాము, కానీ ఎలాగైతే ఇగోండి ఇలాంటి దాంట్లోనైతే పెట్టేసుకుంటాం. అలాంటి దాంట్లో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? ఏమవుద్దో చూపిస్తాను చూడండి. ఒకసారి క్యాచ్ చేద్దాం. రండి. ఓరే ఫ్రెష్ ఫ్రైస్ అన్నీ వచ్చాయి దగ్గరికి. ఇదొక బాధ. ఈ బ్రీడింగ్ చేసుకున్నప్పుడు ఫిష్ ఫ్రైస్ అన్నీ నెట్లోకి అయితే వచ్చేస్తాయి. ఆల్రెడీ ఒక ఫ్రై కూడా అందులోనే ఉంది. చూడండి, ఆల్మండ్ లీఫ్ కొంచెం సైడ్కి అయితే తీద్దాము. తీసి ఈ ప్లాస్టిక్ దాన్ని అయితే పెడదాం. చాలామంది ఏం చేస్తారంటే ఆ ప్లాస్టిక్ దాంట్లో ఫిష్ ఫ్రైసే వెళ్తాయి అని చెప్పేసి అలాగైతే ఉంచేస్తారు. అలా ఉంచకండి. మీ ఏదైతే మదర్ ఫిష్ ఉందో దాన్ని ఆ ప్లాస్టిక్ దాంట్లో వేయండి. వేస్తే ఏమవుతుందంటే ఏమవుద్ది ఇప్పుడు చెప్తా, వెయిట్ చేయండి. ఆ ప్లాస్టిక్ దాంట్లో మదర్ ఫిష్ని కనుక వేసాం అనుకో, పిల్లలు ఒకవేళ పెట్టిన ఆ హోల్స్ నుండి బయటకైతే వచ్చేస్తుంది అనమాట. ఇది హైలైట్ తెలుసా? అండ్ అలాగే ఇంకొకటి ఏమైంది తెలుసా, ఇక్కడ ఆ పిల్లలన్నీ మదర్ బయట ఉన్నప్పుడేమో దగ్గరికి రావడానికి భయపడ్డాయి. కానీ ఈ కేజీలోనైతే మనం పెట్టేశాక, బ్రీడింగ్ బాక్స్లో పెట్టేశాక పిల్లలన్నీ దగ్గరికి వచ్చి చూస్తున్నాయి అన్నమాట చుట్టుపక్కల నుండి. ఏదో జైల్లోనే ఎవరినో పెట్టాం మనం చూద్దాం అన్నట్లాగా. ఒక్క పిల్ల కూడా ఆ బాక్స్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే తినేస్తుంది అనమాట ఫిష్ ఎప్పుడైనా సరే. కానీ పిల్లలకి తెలియదు, కొన్నిసార్లు చాలా దగ్గరికి అయితే వెళ్ళిపోతాయి. చూశారు కదా, మౌలి ఫిష్ బ్రీడింగ్ అయితే 100% సక్సెస్ అయింది. దాని తర్వాత నేనేం చేశానంటే అలాగ ఒక 3-4 డేస్ ఉంచేసాను. ఉంచేసిన తర్వాత ఫిష్ మొత్తం ఫ్రైస్ అనేది అయితే నీట్గా అయితే పెట్టింది. చూడండి ఈ సెటప్ దగ్గర మొత్తం అంతా మారింది 3-4 డేస్ తర్వాత. అయితే
ఫిష్‌ని ఏమొచ్చు రిమూవ్ అయితే చేసేసాననమాట. ఇంకెందుకు ఈ ట్యాంకులు ఉన్న వేస్ట్, ఆ ఫిష్ ఫ్రైస్ కూడా బాగా తిరగలేవు ఈ ప్లాస్టిక్ బాక్స్ ఉండడం వల్ల. అందుకే నేనేం చేశానంటే ఫిష్‌ని ఏకంగా సెపరేట్‌గా ఒక బకెట్‌లోనైతే వేసేసాను. వేయలేదనుకోండి ఈ ఫిష్ కూడా వీక్ అయిపోద్ది. స్పేస్ అనేది అంత ఎక్కువ లేదు కాబట్టి ఆ బకెట్‌లో అయితే వేసుకొని ఇక ఫ్రైస్‌కి అనేది మంచిగా ఫ్రీడమ్ అయితే ఇచ్చినట్టయితే చేశాను. చూడండి ఫ్రైస్ అన్నీ ఎంత బాగా అయితే స్విమ్ చేస్తున్నాయో. ఇది నాకు తెలిసి 3/4 డే అనుకుంటా క్లిప్పు. కిందకి కూడా కొన్ని వెళ్ళిపోయి 3-4 డేస్‌కి ఫిష్ ఫ్రైస్ అయితే ఇలాగున్నాయి. ఒక 20 డేస్ తర్వాత ఫిష్ ఫ్రైస్ ఎలాగున్నాయో చూద్దాం. చూసారా? వాటర్ అయితే అదే. కానీ సెటప్ అయితే మళ్ళీ మారింది. ఒక లైవ్ ప్లాంట్ అయితే ఎక్స్ట్రా పెట్టాను. ఎందుకంటే తిరుక్కుంటాయని చెప్పేసి. చూడండి వాటర్ కూడా బాగా అడుక్కెళ్ళిపోయింది. స్టిల్ నౌ నేనైతే ఇప్పటికొచ్చి కూడా క్లీనింగ్ అయితే చేయలేదు ట్యాంకు. ఫాస్ట్‌గా క్లీన్ అయితే చేసి మళ్ళీ మీకైతే అప్డేట్ ఇస్తాను. ఫిష్ ఫ్రైస్ ఎలా పెంచాలి అని చెప్పి వీడియో కావాలి అంటే కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇప్పటివరకు మన వీడియో చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అండ్ అలాగే ఈ ట్యాంక్‌కి ముందు వేరే ట్యాంక్ వచ్చింది. అది ఏ ట్యాంక్ కింద కామెంట్ చేయండి.